ఆడపిల్ల ఫోటో కూడా జై జగన్ గంగయ్య గారు సర్వీసు రిప్రజెంటేషన్ పంపించి సార్ పెట్టాడు. ఏం చెప్పాలా మాకు అర్థం కాదు. కంగ్రాచులేషన్ చెప్పాలా? ఓకేనా? గడ్డికోట రిజర్వాయర్లో 18 TMC వాటర్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్కి అందరికి సరిపోయినా రైతులకు రిలీజ్ చేయాలి. మైలవరం రిజర్వాయర్ నుంచి వాటర్ రిలీజ్ చేయాలి. మన భాషలో మాట్లాడాలి. పడవలే ఆడైతే పడదు ఇదేం అడ్డం కదలే ఊరికి తప్పట్లా ఈరోజు ఇంత దారుణంగా నిజంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎంత బాధతో ఎంత ఉద్వేగంతో వాళ్ళందరూ ఉన్న పరిస్థితి తెలుస్తుంది అన్నమాట. సో వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా అందరికీ చొక్కాలు పట్టుకునే కార్యక్రమం చేస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను, తర్వాత ఎవరైతే దీని వెనకలు ఉన్నారో వాళ్ళందరినీ మాట. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి అంత ధైర్యం ఉండదన్నమాట ప్రశ్నాపత్రం లీక్ చేసే కార్యక్రమం. సో అది వెనక ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఆ ప్రశ్నాపత్రాల లీకుల వల్ల మొత్తం ఎవరికి ప్రశ్నాపత్రం దొరికిందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు రావడం జరిగింది. ఇదే కాదు, దీనికి పరాకాష్ట, దీనికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఇది పరాకాష్ట అన్నమాట. ప్రశ్నాపత్రాలు లీక్ అనేది ఒకటి, అదే కాకోకుండా ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చాలా దారుణం. దాంట్లో బ్రిడ్జ్ అనే ఆట కూడా దాన్ని కొత్తగా జీవో కొత్తగా ఇచ్చి దాన్ని కూడా స్పోర్ట్స్ కింద కోటా కింద ఇచ్చేదానికి, ఉద్యోగం ఇచ్చేదానికి అది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు గూగుల్లో కొడితే మనకు కూడా తెలుస్తుంది బ్రిడ్జ్ ఆట ఏంది అనేది. ప్యాకాట అన్నమాట, అది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు కొట్టినా కూడా తెలుస్తుంది బ్రిడ్జ్ ఆట ఏంది అని చెప్పేసి. నలుగురు ఆడచ్చు ప్యాకాట. సో దాంట్లో గెలిచినా కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతాయన్నమాట. సో దానివల్ల తెలుస్తుంది అన్నమాట మనకు. అదే కాకోకుండా వీళ్ళు ఏదో నేషనల్స్ ఆడో ఇంటర్నేషనల్ ఆడో లేకోకుండా ఉంటే కనీసం రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్లకు అవార్డులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు రాలే వాళ్ళకు. ఏదో షాప్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు, ఇంకోటి రాయాల్సిన పని లేదు. ఈ సర్టిఫికెట్ చూసి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. షాప్లో ఎవరున్నారు? కూనా రవికుమారుడు ఒక ఆయన మెంబరు, అలాగే నాని ఆయన దాని ప్రెసిడెంట్ ఏమో, షాప్ చైర్మన్. సో ఈ రకంగా వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లను బేస్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో ఇంత దారుణాలు జరుగుతున్నా ఇవన్నీ ఎవిడెన్స్తో చూపించినా దానిపైన యాక్షన్ ఉన్న పరిస్థితి లేదు. సో అందుకోసమే
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఏదైతే మెగా డిఎస్సి జరిగిందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొత్తగా మెగా డిఎస్సి జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన దాంట్లో ఉన్న విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అట్లా జరిపి ఎంతమందికి అయితే ఇప్పుడు 16,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 50,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అన్నమాట ఎలక్షన్స్లో. కానీ 16,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా కలిపి ఇవి కూడా కలిపి దానికి సంబంధించి ఆ డిఎస్సి నోటిఫికేషను ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అర్హత కలిగిన వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అందుకోసమే దీనికి ఈ ఉద్యమాన్ని కొనసాగింపుగా, ఎందుకంటే మొన్న జిల్లా వ్యాపితంగా ఉద్యమం చేయడం జరిగింది. సో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పటికైనా కూడా ఈ విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి ఈ కార్యక్రమాలు అన్ని దానిలలో పెద్ద ఎత్తున దానిలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వంలోనున్న అధికారులను అయితేనేమి, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు చొక్కా పట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఖచ్చితంగా జరగాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. యువకుల్లో చైతన్యం రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు అయితేనేమి, తర్వాత మిగతా అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేమి, దాని తర్వాత ర్యాలీలు అయితేనేమి, ఇవన్నీ కూడా కొనసాగింపుగా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవే కాకోకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఏదైతే మెగా డిఎస్సి కొత్తగా అనౌన్స్ చేసి కొత్తగా మళ్ళీ ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకందరికీ ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. మెగా డిఎస్సి ద్వారా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరిగిన విధి విధానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా ఈ నియామకం జరిగింది అంటే, మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలు రాలే ప్రజలారా, మనీ లిస్టు ప్రకారం ఉద్యోగాలు వస్తున్నాయి. మెరిట్ లిస్టు ప్రకారం ఉద్యోగాలు రాలే, మనీ లిస్టు ప్రకారం. ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఇంత అప్రజాస్వామిక విధి విధానానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించి పనిచేస్తూ ఉన్న తరుణంలో ఆత్మవంచన చేసుకొని నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గొప్పది, ప్రజాస్వామ్యంలో ఉన్నతమైందని చెప్పి నేను ఆత్మవంచన చేసుకొని చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అత్యంత బలహీనంగా ఉంది. ఈ దేశంలోనే అత్యంత బలహీనమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో. అందుకే ఆత్మవంచన చేసుకోలేను. లేదు, ఒకనాడు ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణని మీరు ఎవరైనా పోలిస్తే దాన్ని కూడా నా వ్యక్తిగతంగా ఈనాడు అంగీకరించలేను. నాడు ఏమన్నా అన్నపూర్ణను కావచ్చేమో కానీ నేడు ఆకలి కేకలతో ఆక్రందన చేస్తూ ఉండే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత మాత్రమే. యువతలారా, యువకులారా, మెగా డిఎస్సిలో ఎవరైతే పాల్గొన్నారో ఆ యువకులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత, కానీ భవిష్యత్ యువతది. మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకునేదానికి, మీ భవిష్యత్తును అందంగా తయారు చేసుకునేదానికి నేడు ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం యువతకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు యుద్ధానికి సిద్ధమైన తర్వాత, క్షేత్రస్థాయిలో ధర్మయుద్ధానికి మీరు సిద్ధమైన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం బలిదానాలకు కూడా మేము సిద్ధం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా యువకులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేయబోతా ఉన్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించి ఏదైతే సిబిఐ విచారణ చేయాలంటున్నామో, ఏదైతే ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా జరపాలంటున్నామో, ఏదైతే తప్పు చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నామో,
మెరిట్ లిస్టు ప్రకారం ఉద్యోగాలు రావాలని మేము ఆకాంక్షిస్తున్నామో ఆ ఆకాంక్షను నెరవేర్చడం కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం బలిదానాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైనప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో యువత రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరు అనుకోవచ్చు హస్తినలో నాడు జరిగింది కదా వారం కిందటని చెప్పి. హస్తిన వేరు యువతలారా, ఇది అమరావతి. ఇది హస్తిన కాదు, ఇది అమరావతి. హస్తిన చాలా తొందరగా కళ్ళు తెరిచింది. జరిగిన పొరపాటుకు, జరిగిన అప్రజాస్వామిక విధానానికి త్వరగా కళ్ళు తెరిచింది హస్తిన. అమరావతిలో ఆ త్వరగా కళ్ళు తెరిచే నైజం లేదు. చంద్రబాబు నాయుడుకు ఉండేదే అహంకారము, అధికార జూలము. దున్నపోతు మీద వానబడ్డ సంధాన ఈ యువత నిర్వీర్యమైపోయినా కూడా ఈ యువత యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోయినప్పటికి కూడా ఆయన సిద్ధాంతాన్ని మార్చుకోడు. కాబట్టి మనం చాలా గట్టిగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. యువతను స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.